ట్రూత్ ఆర్ గేమ్ అయితే రాజు ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఆడుకుంటూ ఉంటారు. అలా ఆడుకుంటూ ఉండగా రాజ్ టర్న్ వస్తూ ఉంటుంది. రాజ్‌తో శ్వేత ఇలాగ అంటూ ఉంటుంది. రాజ్ ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతూ ఉంటుంది. దానికి రాజ్ అయితే ట్రూత్ అని చెప్తూ ఉంటాడు. ఆ మాటలకి మీ భార్య మీద నీకెంత ప్రేమ ఉంది ఇప్పుడు అందరి ముందు చెప్పాలి రాజ్ అని శ్వేత అంటూ ఉంటుంది. ఆ మాటలకి రాజు అయితే సరే అని చెప్పి నా భార్య పేరు కావ్య, నేను కళావతి అని పిలుచుకుంటాను. అందరూ ఒక భార్య అయితే తన వంటలు బాగోలేదని వాళ్ళ అమ్మ వంటలు బాగోలేదని ఫోన్ చేసి చెప్పమంది. ఇంకో భార్య అయితే ఎన్నాళ్ళుగా దాచుకున్న రివెంజ్ని అందరి ముందు తీర్చింది. కానీ నా భార్య అలా కాదు, వాళ్ళ అత్త మీద కోప్పడదు, నా మీద కోప్పడదు, అందరి అవసరాలు తీర్చుతుంది, ముఖ్యంగా నా అవసరాలు తీరుస్తుంది. నేను ఎంత కష్టంలో ఉన్నా నన్ను బయటకు నెట్టే అవకాశాన్ని చూస్తుంది. తను కోల్పోయినవన్నిటి గురించి ఆలోచించదు, వాటిలో నుంచి ఎలాగా కోలుకోవాలా అనేది ఆలోచిస్తుంది కావ్య. అది తెలిసి అందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. రాజు నీకు ఇంత మంచి భార్య వచ్చిందా అని అయితే అంటూ ఉంటాడు. ఇక రాజు అయితే కావ్య గురించి అంత మంచిగా చెప్పేసరికి శ్వేత అయితే చాలా షాక్ అవుతుంది. ఇంతగా భార్యని ప్రేమించిన వాడు మరి బిడ్డను తీసుకొచ్చి ఎందుకు నాటకం ఆడుతున్నాడో నాకు అర్థం అవ్వడం లేదు అని అయితే అంటూ ఉంటుంది. ఇక కావ్య అయితే నా మీద ఎంత ప్రేమ చూపిస్తున్నారు కానీ భార్యగా మాత్రం అంగీకరిస్తున్నారు కాదని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక రాజు అయితే కావ్యని ఏమనలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. శ్వేత అయితే సరే రాజు నీ భార్య గురించి చాలా బాగా చెప్పావని చెప్పి అందరూ రాజుకి క్లాప్స్ కొడుతూ ఉంటారు.